దేవుని బిడ్డలారా, ఏ రూపంలో శత్రువులు వచ్చినా దాన్ని జయించడానికి దేవుని బలం కావాలి. ఆ దేవుని బలం అనేది స్తుతించటం వల్ల మాత్రమే లభ్యమవుతాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారు, బలపరచబడతారు, అద్భుతాలు వెంబడి అద్భుతాలు పొందుతారు. ఇంకా నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి కొద్ది దినాలే కాదా ఉన్నాయి. నా సమస్యలు అలాగే ఉంది, నా పోరాటం అలాగే ఉంది, నా ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉండిపోయింది, నా పిల్లల సమస్యలు అలాగే ఉండిపోయిందని మీరు బాధపడుతున్నారేమో. ఓవర్ నైట్లో ఒక్క రాత్రికి రాత్రి దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా దేవుడు చేయగలుగుతాడు. అదే చేయబోతున్నాడు. మీ జీవితము ధన్యకరంగా మారబోతున్నాయి. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మీరు రుచి చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 32:8. అయితే పరిశుద్ధ గ్రంథంలో మన జ్ఞానుల గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసును కలుసుకోవడానికి వచ్చిన జ్ఞానుల గురించి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తప్పుడు అడుగు వేసిన యేసు ప్రభు దగ్గరికి నడిపించే నక్షత్రాలు ఉండగా ఆ నక్షత్రాల్ని తుక్షముగా ఎంచి దాన్ని లెక్క చేయకుండా తోసివేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకొరకు వాళ్ళు ఏ రోజు చేతిలో పడ్డారు. మరి ఏ రోజు చేతిలో పడిన వాళ్ళు విడిపించబడ్డారు. ఎందుకు విడిపించబడ్డారు? ఎందుకు దేవుడు క్షమించాడు? ఎందుకు మరొక ఆపర్చునిటీ ఇచ్చారంటే వాళ్ళు వచ్చింది దేవుని ఆరాధన చేయటానికి. ఆరాధికులకు ఎప్పుడు దేవుడు సాయం చేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో కేవలం వాళ్ళు తీసుకొచ్చిన బంగారమును, ధూపమును, బోలమును మాత్రం ఇవ్వలేదు, సాగిలపడి ప్రభును ఆరాధించారంట. నువ్వు ఆరాధికుడైతే ఖచ్చితంగా నిన్ను క్షమించడంలో దేవుడు సంతోషిస్తాడు. నీకు మరొక అవకాశం ఇచ్చే విషయంలో దేవుడు సంతోషిస్తాడు. ఆరాధనలో గొప్ప శక్తి ఉంది, ఆరాధనలో గొప్ప మహిమ ఉంది. ఎవరు ఆరాధికులుగా ఉన్నారో, ఆరాధించడానికి ఇష్టపడుతున్నారో, ఆత్మతోను సత్యముతోను ఎవరైతే ఆరాధించడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు పడిపోయినను తిరిగి లేస్తారు, చిగురిస్తారు, ఎండిపోయినను చిగురిస్తారు. దేవుని బిడ్డలారా, మీరు బైబిల్లో చూడండి, ఎప్పుడల్లా ఆరాధన చేస్తారో అప్పుడల్లా అసాధారణమైన కార్యం జరిగింది. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనంలో సరచ్చాలలో ఉంటూ పౌలు శీల ఆరాధించుండగా బంధకాలు తెగిపోయిందని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నీ బంధకాలు తెగిపోవాలంటే నువ్వు దేవుని స్తుతించడానికి ప్రారంభించాలి, ప్రభువును ఆరాధించడానికి ప్రారంభించాలి. అంతేకాదు 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 21వ వచనం చదివితే యెహోషువ తనకు బలం సరిపోదని తెలిసి, వచ్చే శత్రువులతో యుద్ధం చేయలేమని తెలిసి, దేవుని బిడ్డలారా సైనికులు నిలబడడానికి బదులుగా మరి పాటలు పాడే గాయకులు నిలబడ్డాడు. వాళ్ళందరూ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని పాటలు పాడటానికి ప్రారంభించారు. బైబిల్ చెప్తుంది 2వ దినవృత్తాంతం 20:24లో ఆ శత్రులందరూ శవములుగా మిగిలిపోయారు. దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. బంధకాలు తెగిపోయేది స్తుతి ద్వారానే, విజయం వచ్చేది స్తుతి ద్వారానే. అంతేకాదు 2వ దినవృత్తాంతం 5వ అధ్యాయం 12వ వచనం చదివితే 120 మంది కలిసి దేవుని ఆరాధించినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మహిమ దిగి వచ్చేది కూడా స్తుతి ఆరాధన ద్వారానే. అంతేకాదు దేవుని బిడ్డలారా, కీర్తన 49 5-9 వచనాలు చదివితే ఒక మనిషి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రారంభించినప్పుడు అతని జీవితంలో కలిగే పరివర్తన గురించి రాయబడి ఉంది. ఒకసారి మనం చదువుతాం. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. నీ శత్రులు లయపరచబడటమే భక్తులకు వచ్చే ఘనత అంట. ఎప్పుడు శత్రులు లయపరచబడతారు. కొంతమంది శత్రులేమో అదృశ్యంగా ఉంటారు, కనబడరు, ఫిజికల్ ఐస్తో మనం చూడలేము. కొంతమంది ఏమో మనుష్యులే మనకు శత్రులు అవుతారు.
దేవుని బిడ్డలారా, ఏ రూపంలో శత్రువులు వచ్చినా దాన్ని జయించటానికి దేవుని బలం కావాలి. ఆ దేవుని బలం అనేది స్తుతించటం వల్ల మాత్రమే లభ్యమవుతాయి. నువ్వు ఒక ఆరాధికుడిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి స్తుతి ఆరాధికులుగా, స్తుతించే ఆరాధికులుగా చేయమని అడుగుతున్నాను. ఆత్మతో నింపమని అడుగుతున్నాను. అభిషేకించమని అడుగుతున్నాను. మీరే పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.